బీజేపీ జిల్లా అధ్యక్షులు సాయి లోకేష్ గారు పులపుత్తూరు గ్రామంలో భీమ్ గోపాల్ రెడ్డి గారికి మరియు బీజేపీ కార్యకర్త శివగారి కుమార్తె కీర్తనకు బీజేపీ మండల అధ్యక్షులు ప్రసాద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సాయి లోకేష్ గారు స్వయంగా వారికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వారి స్వగ్రామంలో అందజేయడం జరిగినది. గ్రామీణ ప్రాంతాల్లో మన పేద ప్రజలకి రకరకాల సమస్యలు. నేను ఈరోజు రాజంపేట మండలంలోని పులపుత్తూరు గ్రామంలో పెద్ద ఆయన భీము గోపాల్ రెడ్డి వారితో పాటు ఉన్న గత 3 నెలల క్రితము వారికి రక్తంలో కొద్దిగా ఇన్ఫెక్షన్ వచ్చిన కారణంగా సడన్గా వారు రాజంపేటకు వెళ్తే అక్కడున్న డాక్టర్లు వెంటనే మీరు కడపలో పెద్ద ఆసుపత్రికి వెళ్ళండి, లేకపోతే ప్రాణాపాయ స్థితి ఉన్నది, మీకు పైపెచ్చు మీకు షుగర్ కూడా ఉన్నది, షుగర్ వ్యాధి కూడా ఉన్నది అనేసి వారు చెప్పడం వల్ల వారు వెంటనే కడప సంకల్ప హాస్పిటల్కి వెళ్ళేసి తిరుపతి సంకల్ప హాస్పిటల్ వెళ్ళేసి వారు సకాలంలో సరైన ట్రీట్మెంటు అక్కడ పెద్ద ఆసుపత్రిలో తీసుకోవటం, ఆ తర్వాత వారు ఆ మెరుగైన ట్రీట్మెంట్తో వీరు మళ్ళీ కోలుకోగలిగినారు. అదేవిధంగా నాతో పాటు మా కార్యకర్త శివ ఉన్నారు. శివ బిడ్డ సంవత్సరం బిడ్డ కీర్తన, మళ్ళీ ఆవిడ కూడా ఇన్ఫెక్షన్ వచ్చి పసిపాప చాలా ఇబ్బందులు పడుతుంటే చెన్నైలో కంచి కామకోటి ఆసుపత్రికి వెళ్ళి చిల్డ్రన్ స్పెషాలిటీ హాస్పిటల్లో దాదాపు ఒక 40 రోజులు అక్కడ బిడ్డకి ట్రీట్మెంట్ తీసుకోవటం జరిగింది. వారికి కూడా ఆ ట్రీట్మెంట్లో దాదాపు ఒక 1,80,000 రూపాయలు ఖర్చు రాగా భీము గోపాల్ రెడ్డి గారికి మీకు నాకు తెలిసి దాదాపు ఒక 70,000 దాకా వచ్చింది అనుకుంటా కదన్నా. 70,000 దాకా సుమారు అమానమి వారికి వస్తే వారిద్దరికి సమస్య కూడా మా రాజంపేట గ్రామీణ మండల అధ్యక్షులు ప్రసాద్ రెడ్డి గారు నా దృష్టికి తీసుకొస్తే గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు వారి సహాయ నిధికి మేము దరఖాస్తు చేసుకోవటం, మా పూర్వ రాష్ట్ర అధ్యక్షులు శ్రీమతి దగ్గుపాటి పురంధరేశ్వరి గారి వారికి వీరి సిఎంఆర్ఎఫ్ రిలీఫ్ ఫండ్ అప్లికేషన్లు తీసుకువెళ్తే ఈరోజు వారిద్దరికి కూడా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా భీము గోపాల్ రెడ్డి గారికి 56,025 రూపాయలు మరియు జ్ఞాన కీర్తనకి 87,020 రూపాయల దాకా మన రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వారికి సీఎం సహాయ నిధి నుంచి చెక్కులు పంపిణీ చేస్తూ వారిని ఆదుకోవటం జరిగింది. ఇటువంటి అనేక పేద ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లో అత్యవసర పరిస్థితుల్లో కూడా వారి మెరుగైన చికిత్స కోసము పెద్ద ఆసుపత్రులు వెళ్తుంటే వారికి అక్కడ వచ్చిన ఖర్చుకి కొంతవరకు ఉపశమనం కలిగించే విధంగా గౌరవనీయులు మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో పెద్ద హృదయంతో సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి వారి వంతు కూడా సహాయం చేయటం అన్నది మేమందరూ కూడా ఈ గ్రామవాసులందరితో పాటు భారతీయ జనతా పార్టీ తరఫున వారికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరి అంతేకాకుండా ఈ యొక్క సహాయ నిధి కోసము సహకరించిన మా దగ్గుపాటి పురంధరేశ్వరి గారికి కూడా మేమందరూ కూడా మేము ఎంతో రుణపడి ఉన్నాము అనేసి వారికి కూడా ఈరోజు తెలియజేస్తున్నాం. అన్న, మీకు 56,025 రూపాయలు చెక్కు పురంధరేశ్వరి గారు ఇంతకుముందు రాష్ట్ర అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో వారు మీకు వారు లెటర్ ఇచ్చి సీఎం గారు పంపిస్తే అది రావటం జరిగింది. అదే ఈ చెక్కు. మరి కీర్తనకి ధన్యవాదాలు.